రోడ్డు మీద ఆవులు ఎత్తుకెళ్తున్నారు, మాంసానికి విక్రయిస్తున్నారు. ఇప్పుడు స్ట్రీట్ వెండర్లు పెట్టుకునే కొబ్బరి బోండాలకు కూడా దిక్కు లేకుండా పోయింది. రోజు 10 పరకో సంపాదించుకుని పొట్టపోసుకుంటున్న వారిని సైతం దొంగలు వదలడం లేదు. ఎంత దొరికితే అంతే అనే విధంగా కొబ్బరి బోండాలు సైతం ఎత్తుకెళ్తున్నారు. స్ట్రీట్ వెండర్లు సీసీ కెమెరాలు పెట్టుకోవడంతో ఈ దొంగతనం బయటపడింది. దొంగతనం అంటే ఎవరైనా నగలు, డబ్బు, కాస్ట్లీ వస్తువులు ఎత్తుకెళ్తారు. ఇక్కడ చూడండి వీడేం ఎత్తుకెళ్తున్నాడు. చూసారా వీడి కక్కుర్తి? రోడ్డు పక్కన ఉండే కొబ్బరి బోండాలు ఎత్తుకు వెళ్తున్నాడు. ఇది హైదరాబాద్లోని చాలా కాస్ట్లీ ప్రాంతమైన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, రోడ్ నంబర్ 14లో జరిగింది. ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అనే రీతిలో ఈ దొంగతనం జరిగింది. ఇలా ఒక్క కొబ్బరి బోండాల షాపు వద్ద కాదు, కేవలం 3 రోజుల వ్యవధిలోనే 30 షాపుల్లో ఇలాగే కొబ్బరి బోండాలు పోయాయి. హైదరాబాద్లో ఎవరు కొబ్బరి బోండాలను షాపుల్లో విక్రయించారు. చాలా మంది స్ట్రీట్ వెండర్సే కొబ్బరి బోండాలు అమ్ముతుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు బోండాలు అమ్మితేనే వారి జీవనం గడుస్తుంది. ఇక మిగిలిన కొబ్బరి బోండాలను రోడ్డు పక్కనే ఓ కవర్ చుట్టు పెట్టి రాత్రి ఇంటికి వెళ్తారు. మరునాడు ఉదయం వచ్చి తిరిగి వ్యాపారం చేస్తుంటారు. కానీ కొంతమంది దీన్ని ఆసరాగా మలుచుకున్నారు. హైదరాబాద్ రోడ్ నంబర్ 12లో ఈ మధ్య కొబ్బరి బోండాలు తరచుగా మాయమవుతున్నాయి. దీంతో కొంతమంది స్ట్రీట్ వెండర్లు అప్పులు చేసి మరీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా అసలు కొబ్బరి బోండాలు ఎత్తుకెళ్తున్నది ఎవరో బయటపడింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల మధ్య కొంతమంది ఆటో డ్రైవర్లు ఇలా కొబ్బరి బోండాలు దొంగలిస్తున్నట్లుగా తెలిసిందే. కొబ్బరి బోండాలు ఎత్తుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఈ ఫుటేజీ ఆధారంగా కొబ్బరి బోండాల షాపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.